శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనము. యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించటి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా గమనించండి. నా రొట్టెని తిని నా పాత్రలోని త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని వాక్యం సెలవిచ్చింది కదా. ఇక్కడ కొంతమంది యూదులు వాదిస్తున్నారట. ఏంటంటే ఇది తిని త్రాగినటువంటి వాడే నిత్య జీవితానికి అర్హుడు అని. దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తానికి దూరంగా ఉండేటువంటి వాడు నిత్య జీవితాన్ని కోల్పోయిన వాడుగా కనబడతాడు. కాబట్టి దేవుని యొక్క శరీరం, దేవుని యొక్క రక్తానికి దూరంగా ఉండద్దు. అయితే అలవాటు ప్రకారంగా కూడా దీనిని తీసుకోవడం మంచిది కాదు. దీనికి కావలసినటువంటి యోగ్యత కలిగి ఉండాలి. మరి యోగ్యత అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు నా రక్షకుడని, నా పాపముల కొరకు ఆయన మరణించాడని, ఆయన నా కొరకు తిరిగి లేచాడని మీరు అంగీకరించాలి. ఆయనను రక్షకుడిగా అంగీకరించి ఆయన నామంలో బాప్తిజం తీసుకున్న తరువాత దేవుని యొక్క ఇంటిలోనికి వెళ్ళి స్వేచ్ఛగా ఆయన శరీరమును, ఆయన రక్తమును తీసుకున్న యోగ్యత నువ్వు కలుగుతుంది నీకు. అవును, అయోగ్యంగా అపవిత్రంగా ఎవడైనా దేవుని యొక్క రొట్టెను తీసుకుంటే తెలుసు కదా, కొంతమంది దేవుని శిక్ష భరించారు, మరికొంతమంది మరణానికి అప్పగించబడ్డారు. ఇది దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతోంది ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యమునకు ఒక విశ్వాసగా ఉంటూ ప్రభు బల్లలో ఖచ్చితంగా పాల్గొనాలి. ఎంతకాలమైంది మీరు పాల్గొని? ఒకవేళ ఆలస్యమైంటే కనుక ఈ వారం తప్పనిసరిగా, అంటే రేపటి దినములో తప్పనిసరిగా కుటుంబ సమేతంగా వెళ్ళి దేవుని యొక్క బల్లారాధనలో చెయ్యి వేయడం చాలా అవసరం. అది పవిత్రమైనటువంటి జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి అయోగ్యంగా ఎంచకుండా ఈ లోకంలో ఉన్నటువంటి యూదుల మాదిరిగా మనము వాదించకుండా ఇది నా కోసమే దేవుడు చిందించినటువంటి రక్తమని, నా కొరకే దేవుడు సమర్పించుకున్న శరీరమని విశ్వాసంగా నమ్మి ప్రభు బల్లారాధనలో పాల్గొందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయనా ఈ బిడ్డలు వింటున్నటువంటి వారందరూ బ్యాప్టిజం తీసుకున్న ఎవరు కూడా ఈ పరిశుద్ధమైనటువంటి బల్లారాధనలోనికి తండ్రి మరి దూరం కాకుండానట్లుగా ప్రతి వారు మారుమనసు పొందుకొని ప్రభు రేపటి దినంలో బల్లారాధనలో పాల్గొనే తత్వాన్ని మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.